రక్షణనిచ్చే జీవవాక్యం, విడుదలనిచ్చే దేవుని వాక్యం, నీ కష్టకాలమందు ఆదరించును, వ్యాధి బాధలను తొలగించును. వినుమా ప్రియనేస్తమా, వినుమా ప్రభు సంగమా, వినుమా ప్రియనేస్తమా, వినుమా ప్రభు సంగమా. జీవవాక్యం, జీవవాక్యం. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి జీవవాక్యం అనే మా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పొందుకున్నామా తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మీరు ఎప్పుడైనా మీ రక్తాన్ని డొనేట్ చేశారా? మీ బ్లడ్ ని డొనేట్ చేశారా? నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. నేను 2002వ సంవత్సరంలో మొట్టమొదటిసారి నా రక్తాన్ని డొనేట్ చేశాను. నేను డొనేట్ చేసిన వెంటనే నా కళ్ళు తిరగడం మొదలైంది. మరి అప్పుడు అనుకున్నాను, నేను ఇంకా నా జీవితంలో మరొకసారి నా రక్తాన్ని ఎవరు కూడా దానం ఇవ్వను, నేను ఎవరు కూడా డొనేట్ చేయను అని నేను అనుకున్నాను. అయినప్పటికీ దాని తర్వాత చాలాసార్లు నేను ఇతరులకు నా రక్తాన్ని డొనేట్ చేశాను. నేను ఎందుకు అలా చేశాను మీరు అడగవచ్చు. మొదటిసారి అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా నేను ఎందుకు డొనేట్ చేశాను బ్లడ్ అని మీరు అడిగినట్లయితే నేను చెప్తాను ఏంటంటే, నేను రక్తం ఇవ్వడం ద్వారా ఇతరుల యొక్క ప్రాణము రక్షింపబడుతుంది కాబట్టి నేను ఇచ్చాను. అదే నా యొక్క ఉద్దేశం. అందుకే హాస్పిటల్స్ మనం చూస్తుంటాం కదా, డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అని వారు రాస్తూ ఉంటారు. అవును, మనం ఇతరులకు మన రక్తము దానం చేసినప్పుడు ఒక జీవితము రక్షింపబడడానికి అవకాశము కలుగుతుంది. మరి మన రక్తాన్ని కనుక మనం చూసినట్లయితే, బ్లడ్ మన రక్తాన్ని కనుక చూసినట్లయితే ఇట్స్ అ గ్రేట్ క్లెన్జింగ్ ఏజెంట్. మన శరీరం అంతటిని రక్తము శుద్ధీకరిస్తుంది అని మనకు సైన్స్ తెలియజేస్తుంది. మరి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం కూడా మన ప్రతి పాపాన్ని శుద్ధీకరిస్తుంది అని మనం బైబిల్లో చూడగలము. హల్లెలూయా. మనము లెంట్ సీజన్ లో ఉంటున్నాం కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా మనకున్న ఆశీర్వాదాలు ఏంటో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నేను పంచుకోబోయే అంశము యేసు రక్తం ద్వారా మనకున్న ఆశీర్వాదాలు. పెద్దమిళ్ళరా, చాలా మందికి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా ఉన్న ఆశీర్వాదాలు ఏంటో తెలియదు. చాలా మంది యేసు ప్రభు యొక్క రక్తం గురించి మాట్లాడుకుంటలేరు ఈ రోజుల్లో. మరి చాలా మట్టుకు మనము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు అనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. కానీ డాక్ట్రినల్ గా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా మనకున్న గొప్ప ఆశీర్వాదాలను మర్చిపోతున్నాము, లేకుంటే దాన్ని లక్ష్య పెట్టడం లేదు. అందుకే ఈ దినాన మనం ఈ వాక్యం వినాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభుల వారి రక్తం ద్వారా మనకున్న ఆశీర్వాదాలు ఏంటో మనం ఈ దినాన చూసుకోబోతున్నాం. మనకెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి యేసుక్రీస్తు రక్తం ద్వారా. మరి బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకెన్నో ఆశీర్వాదాలు ఉన్నట్లు మనం చూడగలం. కానీ ఈ దినాన మనము యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకున్న 7 ఆశీర్వాదాలను మనము చూసుకోబోతున్నాం. మొదటిగా ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకున్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే, యేసు ప్రభుల వారి రక్తము మనను విమోచిస్తుంది అని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూడగలం. ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, రిడెంప్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని పౌలు భక్తుడు ఇక్కడ అంటున్నాడు. యేసు రక్తం వలన మనకు విమోచన ఉంది, మనకు రిడెంప్షన్ ఉంది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. పాత నిబంధనలో వారు ఎన్నో బలులు అర్పించేవారు, కానీ అది కేవలం ఒక ఛాయ మాత్రమే అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలము. అయితే నిజ స్వరూపం ఎవరిలో ఉందంటే క్రీస్తులో మాత్రమే. కేవలము మనము క్రీస్తు రక్తం ద్వారానే మనము విమోచింపబడతాము అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు గనుక చూసినట్లయితే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత
అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు గదా అని ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు. మనం ఎలా మరి విమోచింపబడ్డామంటే మరి డాలర్స్ ద్వారా కాదు, మరి వెండి బంగారముల ద్వారా కాదు, డైమండ్స్ ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాము అని ఇక్కడ పేతురు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, విమోచన, రిడెంప్షన్ అంటే ఏమిటి? మరి బైబిల్ టైమ్స్ లో మనం చూసినట్లయితే మరి ఆ రోజుల్లో ఎంతో మంది బానిసలు ఉండేవారు. వారు రకరకాల వేరే వేరే కారణాల చేత బానిసలుగా మారేవారు. అయితే ఒక వ్యక్తి, ఒక బానిస చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతడు తన యజమాని నుంచి విడుదల పొందుకోవచ్చు. కానీ అంతకంటే ముందు అతడు మరి విడుదల పొందుకోవాలంటే, తన యజమాని నుంచి స్వేచ్ఛ పొందుకోవాలంటే తన బంధువులు ఎవరైనా తనని విమోచించాలి. ఏంటా విమోచన? ఎలా విమోచించాలంటే డబ్బులిచ్చి ఆ బానిసను కొనేవారనమాట. డబ్బులిచ్చి బానిసను విడుదల చేసేవారు. అది విమోచన అంటే, అది రిడెంప్షన్ అంటే. అయితే యేసు ప్రభువు వారు చూసినట్లయితే మనం ఏదో డబ్బులిచ్చి కొనలేదు, కానీ తన సొంత రక్తము చేత, తన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము చేత నిన్ను నన్ను విమోచించాడని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మనని తన పరిశుద్ధ రక్తం చేత విమోచించాడు. ఎందుకు విమోచించాడంటే మనము తిరిగి పాపపు జీవితంలో జీవించడానికి కాదు, పరిశుద్ధమైన జీవితము జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తల కార్యములు 28వ వచనంలో గనక చూసినట్లయితే యేసుక్రీస్తు వారి రక్తము మరి దేవుని యొక్క సంఘాన్ని కొనినట్లు మనం అక్కడ చూడగలము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన ఉంది. పాపముల నుండి మనం విడుదల పొందుకున్నాం. వీ హ్యావ్ రిడెంప్షన్ ఫ్రమ్ సిన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి జాన్ వెస్లీ గారు ఒక కూటమి అయిపోయిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దొంగ అడ్డు వచ్చి మరి జాన్ వెస్లీ గారి దగ్గర ఉన్న కొన్ని డబ్బులు, కొంచెం క్రిస్టియన్ లిటరేచర్ దొంగలించాడు. దొంగలించి అతడు పారిపోతుండగా జాన్ వెస్లీ గారు, ఒక్క నిమిషం ఆగు, నేను ఇంకా ఒకటి నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. ఈ దొంగ ఆశ్చర్యపడిపోయి, ఇదేంటి, ఇదేదో బాగా ఉంది, దొంగతనం చేసినప్పుడు అందరూ దొంగ దొంగ అని అరుస్తుంటారు, కానీ ఈ వ్యక్తి ఇంకా ఇస్తానంటున్నాడు, ఏంటో అది అని ఆలోచిస్తూ చూసినప్పుడు జాన్ వెస్లీ గారు అన్నారు ఏంటంటే, నువ్వు ఇలాంటి జీవితము జీవిస్తున్నావు అని ఒక దినాన్ని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో, అదేంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ దొంగ తన దగ్గర ఉన్న వస్తువులని దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి జాన్ వెస్లీ గారు ఒక కూటమి తర్వాత అందరినీ కలుస్తుండగా ఒక స్ట్రేంజర్, ఒక వ్యక్తి వచ్చి అతన్ని కలుస్తున్నాడు. కలిసి అంటున్నాడు, మరి జాన్ వెస్లీ గారు, నేను ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా ఉన్నాను, మంచి వ్యాపారం చేస్తున్నాను, కష్టపడి పని చేస్తున్నాను అన్నాడు. చాలా సంతోషం అన్నాడు. అయితే అతడు జ్ఞాపకం చేశాడు ఆ సంఘటన. మరి మీకు జ్ఞాపకం ఉందా జాన్ వెస్లీ గారు, మరి చాలా సంవత్సరాల క్రితం నేను మీ దగ్గర నుండి కొన్ని డబ్బులు, క్రిస్టియన్ లిటరేచర్ దొంగతనం చేశాను అన్నప్పుడు, అవును జ్ఞాపకం ఉంది అన్నాడు. అతడు అంటున్నాడు, జాన్ వెస్లీ గారు మీకు వందనాలు, మీరు ఆ దినాన్న ఆ చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అంటున్నాడు. వాక్యాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞులై ఉన్నాను అని అంటున్నాడు. అయితే జాన్ వెస్లీ గారు అన్నారు, మీరు నా పట్ల కాదు కృతజ్ఞులై ఉండాల్సింది, మీరు యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ఆయనను స్తుతించండి, ఆయన గణపరచండి అంటున్నాడు. హల్లెలూయా. అవును ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పాపముల నుండి విడుదల, విమోచన ఉందని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు రెండవ ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మనను పవిత్రపరుస్తుంది అని 1 యోహాను 1:7 మనం చూడగలం. అక్కడ చూసినట్లయితే బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తుంది, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. యేసుక్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇట్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఎవ్రీ సిన్. చూడండి, మనము దేవునితో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉండాలంటే, ప్రభుతో ప్రతిదినము క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే, మనము అనుదినము ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడాల్సిన అవసరం ఉంది. అవును ప్రియమైన బిడ్డలారా, మనము ప్రతిరోజు చాలా వస్తువులను మనం క్లీన్ చేస్తుంటాం, శుభ్రపరుస్తుంటాం. అదే రీతిగా మన హృదయాన్ని, మన జీవితాలను కూడా ప్రతిదినము యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది అని అర్థం చేసుకోవాలి.
నీవు నేను పవిత్రంగా ఎలా జీవించగలుగుతున్నామో తెలుసా? అది కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారానే సాధ్యమవుతుంది అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి మనము పరిశుద్ధాత్మనితో సహకరించాలి. పరిశుద్ధాత్మ దేవా, యేసు రక్తాన్ని ప్రోక్షించండి, యేసు రక్తం ద్వారా నన్ను పవిత్రపరచండి అని మనం ప్రతిదినం అడుగుతుండాలి. యేసు ప్రభు యొక్క రక్తము మనని శుద్ధీకరిస్తుంది, మనం పవిత్రపరుస్తుంది, అనుదినము పరిశుద్ధంగా జీవించడానికి మనం సహాయపడుతుంది. మనం పాపం చేసిన వెంటనే మనం ప్రభు సన్నిధికి వెళ్ళినట్లయితే ఆయన మనను పవిత్రపరుస్తాడు అని బైబిల్లో మనం చూడగలము. అంతేకాకుండా మూడవ ఆశీర్వాదము, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకున్న మూడవ ఆశీర్వాదం ఏంటంటే మనము ధైర్యముగా దేవుని సన్నిధికి వెళ్ళగలము. క్రీస్తు రక్తాన్ని బట్టి మనము ధైర్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళగలం. మీరు గనక హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం గనక చూసినట్లయితే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తం వలన మనము దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళవచ్చంట. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ లో మోస్ట్ హోలీ ప్లేస్ కి వెళ్ళవచ్చని ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోకి నీవు నేను ధైర్యంగా వెళ్ళగలము. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆ మందసంలోకి కానీ మందిరంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు నీవు నేను యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము దేవుని యొక్క సన్నిధికి ధైర్యంగా వెళ్ళవచ్చు, ఆయన సింహాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళవచ్చు అని బైబిల్ తెలియజేస్తుంది. మనం దేవునికి భయపడిన అవసరం లేదు అని బైబిల్ తెలియజేస్తుంది. అవును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట అవసరము, కానీ దేవుడు మనల్ని అంగీకరిస్తాడో లేదో అని భయపడే అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తుని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి ప్రభు మనని అంగీకరిస్తున్నాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అవును ప్రియమైన బిడ్డలారా, యేసు రక్తం ద్వారా మనకు ప్రభు సన్నిధిలో ప్రవేశం ఉంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13లో గనక చూసినట్లయితే యేసు యొక్క రక్తం ద్వారా మనము దేవునికి దగ్గరగా వచ్చాము, దగ్గరగా ఉన్నాము అని పౌలు భక్తుడు అక్కడ అంటున్నాడు. ఇంకా కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనంలో గనక చూసినట్లయితే దేవునితో సమాధానపరచబడ్డాము అని బైబిల్ తెలియజేస్తుంది. అది ఎలా సాధ్యమైందంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా అని మనకు అర్థమవుతుంది. ఇంకా మనము దేవునికి శత్రుగా లేము. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులము, కానీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం చేత కడగబడిన తరువాత నీవు నేను ఆయన సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలము అని బైబిల్ తెలియజేస్తుంది. ఎంతో గొప్ప ధన్యత అండి కదా. మరి ప్రభు సన్నిధికి నీవు నేను ధైర్యంగా వెళ్ళగలము యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి తండ్రి మనను అంగీకరిస్తున్నాడు. అంతేకాకుండా 4వ ఆశీర్వాదం, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకున్న 4వ ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. మీరు గనక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం గనక చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని బైబిల్ తెలియజేస్తుంది. యేసు ప్రభుల వారి రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. చూడండి, ఆ రోజుల్లో పాత నిబంధనలో వారు ఎన్నో బలులు అర్పించేవారు. మరి ఈ యొక్క బలులు కేవలము బాహ్య సంబంధమైనవి మాత్రమే, అంతేగాని మన మనస్సాక్షిని అవి ముట్టుకోలేవు, మన మనస్సాక్షిని శుద్ధీకరించలేవు. కానీ యేసు ప్రభు వారి రక్తము బైబిల్ తెలియజేస్తుంది అంటే మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది, మనలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగిస్తుంది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు తన పరిశుద్ధ రక్తము చేత మన మనస్సాక్షిని ఎందుకు శుద్ధీకరిస్తున్నాడంటే నీవు నేను మరి జీవము గల దేవుని సేవించులాగునా అని ఇక్కడ మనం చూస్తున్నాం.